వైసీపీపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించినందుకే ఇంత మెజారిటీ వచ్చిందని పిఠాపురం ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేర్లు మార్చుకుంటామన్నా వారి విఘ్నతకి వదిలేస్తున్నామన్నారు వర్మ తెలిపారు. చంద్రబాబును జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం దూషించడమే వైసీపీ పతనానికి కారణమంటున్న ఎస్వీఎస్ఎన్ వర్మతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఖచ్చితంగా పనిచేస్తాననేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించి తీరుతామనేసి వర్మ పలుమార్లు చెప్పారు. అయితే గెలిపించిన తర్వాత విజయవాడ చంద్రబాబు నివాసంకి వచ్చారు. వర్మతో మాట్లాడంటే, సార్ ఎలా అనిపిస్తుంది? మీరు ఖచ్చితంగా స్పష్టంగా అందరికన్నా ముందే ఘన విజయం సాధించేది ఖచ్చితంగా మేమే అనేసి చెప్పారు. మీరు ఎలా అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని నాకు చాలా సంతోషంగా. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి 100 కుట్రలు పొందినా కానీ మీరు ఎక్కడా కూడా సమస్య లేదు, మెజార్టీని ఇప్పించి తీరుతానన్నారు. ఆ మెజార్టీ రావడానికి కారణం ఏందంటారు? మెజార్టీ రావడానికి కారణం మన కష్టపడే తత్వం. నాతో పాటు నా కుటుంబం అంతా కూడా పనిచేసింది. ఓటు షిఫ్టింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి, అలాగే జనసేన పోటీ చేసిన చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి షిఫ్టింగ్. ఈ 2 షిఫ్టింగ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మెసేజ్కి కార్యకర్తలు స్పందించారు. వీళ్ళు చెప్పేది మనం చేయాలి, పకడ్బందీగా చేయాలని స్పందించారు. దానికి ఈ విజయం కారణం. అన్నిటికంటే ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు పతనానికి, రెండవది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన్ని మోరల్గా వీక్ చేయడానికి రకరకాల లేని మాట్లాడి విమర్శించడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఈవేళ 2 చెంపలు జగన్మోహన్ రెడ్డికి చెల్లు అనిపించారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇంటి పేరుని సైతం మార్చుకుంటాను, కులాన్ని మార్చుకుంటానని చెప్పిన వాళ్ళు మీరు ఏమంటారు? ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఇంటి పేరు ఎవరు పడితే వాళ్ళు మార్చుకోవచ్చు, ఇది ఎవరు పడితే వాళ్ళు మార్చుకోవచ్చు. మార్చుకునేది అన్నది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు మార్చుకోవాలని మీరు సూచిస్తారు వాళ్ళు అన్నంత మాత్రాన? మనం ఎందుకు పట్టించుకుంటా? అటువంటి ఏం పట్టించుకుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఊహించింది 120 నుంచి 130 వస్తేనేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో కూటమి నాయకులందరూ స్పష్టంగా ఎక్కడా చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకా మీ ఊహకి మించిన ఫలితాలు రావడానికి మీరు ఎట్లా చూస్తారు? ఊహకి మించలేదు. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనతో వచ్చినప్పుడు, మేము ఎమ్మెల్యేలు అందరూ కలిసినప్పుడు 140 బేసిలేని టీడీపీకి అని చెప్పారు. అదే జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకుగా మీరే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని మీరు అనుకుంటున్నారా? సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం తప్పితే పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారే పరిష్కరించాలి. ఇప్పుడు ఒక టీడీపీ నేతగా ఉండి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను శిరసా వహించి నియోజకవర్గంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించుకొని ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తానన్న మాట ప్రకారం మీరు వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మీ పొజిషన్ ఏందంటారు? నియోజకవర్గంలో నా పొజిషన్ ఉంది. నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, అక్కడ ఇన్ఛార్జ్. మాకు పార్టీ ఉంది కదా, మా పార్టీ కేడర్ ఉంది. పార్టీలో ఉన్న సమస్యలు కానీ, పార్టీ సంబంధిత ఏమైనా ఇష్యూలు ఉన్నాయి కానీ అన్నీ చూస్తాం. ఈ గత ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు ఇంత మెజారిటీ అని మీరు ఎలా భావిస్తున్నారు? అసలు ఇది ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? అంటే ఒక రాక్షస పరిపాలనలో బయటికి మాట్లాడితే జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని గురించి కడుపులో దాచుకుని ఈరోజు ఎలక్షన్ డేట్ వచ్చి ఈరోజు పోలింగ్ రోజుని అది ఎక్స్ప్రెస్ చేశారు. ఎక్స్ప్రెస్ చేయడం ఎంత ఎక్స్ప్రెస్ చేశారంటే ఆవేశంగా చేశారు. ఆ ఆవేశమే ఈరోజు ఇన్ని సీట్లకు కారణం. ప్రజా ఆవేశానికి ఇన్ని సీట్లు వచ్చినాయి. ప్రజలు ఆవేశంగా ఖచ్చితంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గమనిస్తూ ఈ నష్టాన్ని పూడ్చి అందుకే ఘన విజయాన్ని కూటమికి అందించారనేసి వర్మ చెబుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, HMTV, విజయవాడ.